హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈరోజు అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆయన అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ అలాగే సన్ పిక్చర్ నిర్మిస్తున్నటువంటి సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. నాకు తెలిసి నిజంగా అల్లు అర్జున్ గారిలో చాలా చేంజెస్ కనిపించాయి. అంటే గతంలో ఆయన తీసినటువంటి సినిమాల కన్నా పుష్ప తర్వాత ఆయనలోని ఒక గొప్ప యాక్టర్ బయటకు వచ్చాడు. గతంలో బుచ్చిబాబు అంటే రంగస్థలంతో రామ్ చరణ్ గారి స్థాయిలో అంటే ఆయన లోపల ఉండేటువంటి ఆ యాక్టరు ఎలా బయటకు వచ్చి ఆ సినిమా కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి త్రిబుల్ R కావచ్చు, అంతకుముందు ధృవాతో కూడా చాలా మంచి పర్ఫార్మర్ అని రామ్ చరణ్ గారు ప్రూవ్ చేసుకున్నారు. కానీ అల్లు అర్జున్ గారు కూడా అంత కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ అయిన రీసెంట్గా జరిగినటువంటి పుష్పకి సంబంధించినటువంటి దాని గురించి పక్కన పెడితే ఈజ్ ఏ గుడ్ పర్ఫార్మర్, గుడ్ యాక్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది, ఊరికి నేను రాదు. సో డెఫినెట్గా ఇక్కడ అల్లు అర్జున్ గారు ఈ అట్లీకి సంబంధించినటువంటి ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా చేశాడండి. నిజంగా పుష్పలో ఆ క్యారెక్టర్లో ఎలా లీనమైపోయి ఎంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో ఈరోజు ఇండియాలో ఒక టాప్ హీరోల్లో ఆయన టాప్ 5లో ఉన్నాడంటే ఆలోచించుకోవాలి. అలాంటి పర్ఫార్మెన్స్ మరొకసారి ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ పోస్టర్ చూపిస్తాను. రాకా అనేటువంటి ఆ పోస్టర్లో ఆయన ఒక జంతువు వేషధారణలో అంటే ఒక మనిషి అలాగే జంతువు కలగలిపినటువంటి ఒక విభిన్నమైనటువంటి క్యారెక్టర్ని ఆయన చేస్తున్నారు. ఇదే ఒక హైలైట్ అనుకుంటే అసలు ఆ లుక్ చూసారా, ఆయన గుండు చేపించుకున్నాడు, ఇక్కడ కొన్ని గీతలు కనిపిస్తున్నాయి, అలాగే ఒక రఫ్ అంటే రఫ్ లుక్. అల్లు అర్జున్ గారిది పుష్పలోనే ఒక రఫ్ లుక్ అనుకుంటే దానికన్నా దారుణమైనటువంటి క్యారెక్టర్, ఒక నక్కతో పోలినటువంటి క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ గోల్డ్, ఆయన హెయిర్, అసలు ఆ జుట్టు అవేమీ లేకుండా ఆయన మిగతా అసలు చూస్తే ఒక రేంజ్లో కనిపిస్తుంది. అంతేకాదు ఇది విలన్ క్యారెక్టర్ అట. మీరు విన్నది కరెక్టే, ఇది విలన్ క్యారెక్టర్ అట. హీరోగా కూడా మరి ఎవరు అని అంటే చాలామంది అనుకుంటారు అది ఈయన విలన్గా చేస్తున్నారా, మరి హీరో ఎవరని కూడా అనుకోవచ్చు. హీరోగా కూడా అల్లు అర్జున్ గారే ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు వస్తున్నటువంటి వార్త ప్రకారం అల్లు అర్జున్ గారే 2 క్యారెక్టర్ ఫస్ట్ టైం ఆయన డబల్ రోల్ పోషించబోతున్నారంటే ఈ సినిమాలో. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి అనేక భాషలలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. తెలుగు, అలాగే ఇంగ్లీష్, అలాగే హిందీ, అలాగే మిగతా భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి, మలయాళం కూడా ఈరోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మలయాళంలో అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువ, అక్కడ ఉండేటువంటి అగ్ర హీరోలతో ఆయన కూడా పోటీ పడేటువంటి స్థాయి అక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఇప్పుడు రాకాతో ఈసారి ఐకాన్ స్టార్ అనేటువంటి దాన్ని ఆయన ముందే పెట్టేసుకున్నారు. కానీ ఈసారి దాన్ని అప్రోచ్ అవ్వటం కోసం, దాన్ని టచ్ చేయటం కోసం గ్లోబల్ లెవెల్లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సినిమాకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అప్పుడే చాలా అద్భుతమైనటువంటి ఇవి చూపించుకుంటూ వచ్చారు మనకి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక హాలీవుడ్ స్టూడియోకి వెళ్ళటం, అక్కడ గెటప్స్ గురించి చూపిస్తున్నప్పుడే ఏదో చేస్తున్నారా బాబు, డెఫినెట్గా గట్టిగానే కొట్టడానికి ప్లాన్ చేశారు ఈసారి, అట్లీ కూడా ఆ రేంజ్లోనే సిద్ధం చేసినట్టున్నాడు అనుకున్నాం. అలాగే సన్ పిక్చర్స్ అంటే చిన్న సంస్థ కాదు, ఎక్కువగా తమిళ సినిమాలు చేసినా కానీ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ తీసింది. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో అక్కడ ప్రొడ్యూసరు, డైరెక్టరు ఈసారి రావటం, అల్లు అర్జున్ గారిని కూడా పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్కి కూడా పరిచయం చేయడానికి సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్, చాలా అద్భుతమైనటువంటి స్టోరీ అట. చూడ్డానికే మనకి ఇలా ఉంటే ఇంకా రేపొద్దున దీనికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్లిమ్స్ కానీ ఇంకొన్ని ఏమన్నా వస్తే మాత్రం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. చూద్దాం. డెఫినెట్గా ఒక మన తెలుగు నుంచి ఒక హీరో ఇలా గొప్ప స్థాయికి వెళుతుంటే డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి, డెఫినెట్గా మనం అభినందించాలి. ఆయనలో ఉండేటువంటి ఒక యాక్టర్ని, ఒక పర్ఫార్మర్ని మనం డెఫినెట్గా మన తెలుగువాడిగా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి 100% ఉంది. ఏదేమైనా ఆ పర్ఫార్మెన్స్ ఈసారి ఇండియానే కాదు ప్రపంచాన్ని కూడా షేక్ చేయాలని కోరుకున్నాం.